తెలంగాణ స్పృహని, సామాజిక స్పృహని, బహుజన స్పృహని, పుస్తక స్పృహని కాపాడడానికి నిరంతరం కృషి చేస్తున్న జూలూరి గౌరీశంకర్ గారు. గౌరీశంకర్ గారిని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, ఇన్ని పుస్తకాలు అచ్చు వేస్తున్నాయని చూస్తే ఈయన పుస్తకాలు అచ్చు వేయరేమో, రెండు చేతులతో ఇట్లా చప్పట్లు కొడితే ఒక పుస్తకం పడుతుందేమో అనిపిస్తుంది. అంత వేగంగా పుస్తకాలు తెస్తారు ఆయన. తెలంగాణ ఉద్యమం నుంచి అధ్యయనశీలతని, పోరాటశీలాన్ని, అద్భుతమైనటువంటి ఉపన్యాస పటిమని, నాయకత్వ లక్షణాల్ని అందిపుచ్చుకున్న అపురూపమైన నాయకుడు కేటీఆర్ గారు. ఇంకా వేదిక మీదున్న తెలంగాణ చైతన్యానికి, వేదిక ముందున్న తెలంగాణ తేజానికి నమస్కారం. కేసీఆర్ అనే 3 అక్షరాలు కాగితాల మీద చేసిన సంతకం కాదది, కాలం మీద చేసిన సంతకం. కాగితాల మీద చేసిన సంతకాన్ని మలపొచ్చేమో కానీ కాలం మీద చేసిన సంతకాన్ని ఎవరు మలపలేరు. ఆర్పేయడానికి అది దీపకాంతి కాదు, ఒక సూర్యకాంతి. సూర్యకాంతిని ఎవరన్నా ఆర్పాలనుకుంటే అది బాల్య చాపల్యం తప్ప మరొకటి కాదు. చరిత్ర నుదుట దిద్దిన సింధూరం, చరిత్ర నుదుట దిద్దిన విజయ సింధూరం కేసీఆర్. దీక్షా దివస్ నుంచి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా ఈ 12 రోజులు 11 రోజులు తెలంగాణ కళపెళ ఉడికింది. ఒక అగ్నిపర్వతం బద్దలై లావా ఎగజిమ్మితే ఎట్లా ఉంటుందో ఈ 11 రోజులు తెలంగాణ అట్లా ఉన్నది. ఒక మహోజ్వల తెలంగాణ, ఒక మహోగ్ర తెలంగాణని ఆ 11 రోజులు దర్శించినాం మనం. ఒక త్యాగపూరితమైన తెలంగాణ. కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా తెలంగాణ తల్లి పాదాల దగ్గర హారతి కర్పూరమై వెలిగిండు శ్రీకాంతాచారి. కనుక ఒక అద్భుతమైనటువంటి ఒక కుదిపేసిన 11 రోజులు. కనుక ఈ 11 రోజులు కూడా మనం తెలంగాణ అస్తిత్వాన్ని, పోరాట చైతన్యాన్ని పునఃస్మరించుకునే 11 రోజులుగా గడుపుకోవాలన్నది నా కోరిక. దీక్షా దివస్ నుంచి విజయ్ దివస్ వరకు ఈ 11 రోజులు ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. ఈ 11 రోజుల పాటు ఆ పోరాటాన్ని పునశ్చరణ చేసుకునే, ఆ చైతన్యాన్ని తిరిగి పునరావాహన చేసుకునేటువంటి 11 రోజులుగా వీటిని మనం నిర్వహించాల్సినటువంటి అవసరం. నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుండా 2 జూన్ లేదు. నవంబర్ 29 దీక్షా దివస్ అయితే డిసెంబర్ 9 విజయ దివస్, విజయాన్ని సాధించాం. దీక్షా దివస్, విజయ దివస్ నుంచి వచ్చిందే తెలంగాణ జన్మ దివస్, తెలంగాణ పుట్టినరోజు. దీక్ష సంధించిన రోజు, విజయం సాధించిన రోజు, తెలంగాణ జన్మించిన రోజు. ఈ 3 ఒక క్రమంలో ఉన్నాయి. ఈ చారిత్రక సత్యాన్ని ఎవరు కాదనలేరు. ఇది అతిశయం కాదు, పొగడతలు కావు. ఇది ఒక చారిత్రక సత్యం, మన కళ్ళ ముందు ఆవిష్కరించినటువంటి చరిత్ర. కనుక దీన్ని ఎవరు కాదనలేరు. కీచురాళ్ల రొదలో నది పాట ఒక్కొక్కసారి వినిపించకపోవచ్చు, కీచురాళ్ల రొదలో నది పాడే పాట వినిపించకపోవచ్చు, కానీ తెలంగాణ నేలన పారుతున్న నదులు పాడుతాయి కేసీఆర్ విజయగాథని. ఇక్కడి నదులు పాడతాయి, ఇక్కడ పండిన పంట చేలు పాడతాయి కేసీఆర్ విజయగాథని. నిండిన చెరువులో అలలు పాడతాయి, తీగల్లో ప్రసరిస్తున్న విద్యుత్తు కేసీఆర్ కాంట్రిబ్యూషన్ ఏమిటో వివరిస్తాయి. కనుక ఎవరో అర్భకులు, బుల్డోజర్ బుల్లోళ్ళు వచ్చి ఏదో మాట్లాడితే మనం ఏమి దాని పెద్ద రెఫరెన్స్గా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒక విశ్వాస విధ్వంసం చేసింది కాంగ్రెస్. చరిత్రలో రాజకీయాల మీద ఉండే విశ్వాసాన్ని విధ్వంసం చేసింది. ఆ విశ్వాసానికి తిరిగి అమృత స్పర్శ అయి వచ్చినవాడు కేసీఆర్. అమరుల ఆశయాలకు ఒక సంజీవని అయి వచ్చినటువంటి వాడు కేసీఆర్. ఏప్రిల్ 27, 2001 అమరుల ఆశయాలు పునర్బలనం పొందిన రోజు, పునరుత్థానమైనటువంటి రోజు. 69లో వాళ్ళు ఒక విస్ఫోటనం చెందాల్సిన బాంబుల్లా నిక్షిప్తమై ఉన్నాయి వాళ్ళ జ్ఞాపకాలు ఈ భూమిలో. అవి తిరిగి మళ్ళీ ఒకసారి కేసీఆర్ ప్రళయ గర్జనలో
విస్ఫోటనం చెందినాయి. ఒక గొప్ప నమ్మకాన్ని ఇచ్చాడు ఆయన. ఆ రోజు సూర్యుడు నేను అనుకుంటా గులాబీ రంగులో ఉదయించిండు, కొత్త సూర్యోదయాన్ని రచించిండు కేసీఆర్. రాజకీయాల మీద విశ్వాసం, ఒక సామాజిక లక్ష్యం కోసం రాజకీయ నాయకులు నిలబడతారు అని నిరూపించాడు కేసీఆర్. అప్పటివరకు ఆ నమ్మకం లేదు ప్రజల్లో. ఒక ప్రజల ఆకాంక్ష కోసం నాయకులు నిలబడతారు. కేసీఆర్ ఎంచుకున్న వ్యూహం గాంధీజీ సత్యాగ్రహం తర్వాత ఈ దేశంలో సత్యాగ్రహ పథంలో సమున్నత విజయం సాధించిన వాడు కేసీఆర్. గాంధీజీ తర్వాత మధ్యలో పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, ఆయన సజీవుడిగా లేడు విజయం సాధించిన రోజున. అందుకే ప్రణబ్ ముఖర్జీ గారు ఒక మాట అన్నారు, ఆయనను కలవడానికి కేసీఆర్ గారు పోయినప్పుడు ఆయన ఏమన్నాడంటే, తన జీవిత కాలంలో ఒక సామాజిక లక్ష్యాన్ని చేపట్టి గమ్యం చేరి, తన జీవిత కాలంలో గమ్యాన్ని చేరిన వాళ్ళు తాను చేరుకున్న లక్ష్యాన్ని మరింత తేజోమయం చేసిన వాళ్ళు చరిత్రలో అరుదు, అటువంటి చరిత్రను మీరు దక్కించుకున్నారు కేసీఆర్ గారని ప్రణబ్ ముఖర్జీ అన్నాడు. ఎవరో కాదు ఈ మాట అన్నది. కేసీఆర్ గారు పదవి తీసుకున్న తెలంగాణ కోసమే, పదవి వదులుకున్న తెలంగాణ కోసమే. ఆయన పదవి తీసుకున్నది కూడా తెలంగాణ కోసమే. సార్ ఎప్పుడు అంటారు, నేను ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అంటారు. అది అతిశయోక్తి కాదు, అదేదో అలవోకగా అన్నమాట కాదు. జయశంకర్ గారితో కలిసి వాళ్ళిద్దరూ ఒక సూర్యచంద్రుల్లాగా జయశంకర్ గారితో కలిసి ఢిల్లీలో ఆయన తిరిగిన పార్టీల ఆఫీస్ ఎన్ని ఘోషలు పెట్టిండ్రు, ఎంత అవస్థ పెట్టిండ్రు. ఆ అంగీకార పత్రాలు తీసుకురావడానికి వాళ్ళు పడ్డ శ్రమ, అది కదా ప్రాతిపదికగా నిలిచింది తెలంగాణ ఏర్పడడానికి. ఒక సమ్మతిని దేశంలో తయారు చేసినారు కదా. ఒక్కొక్క ఆఫీస్కి ఎన్నిసార్లు పోయి ఉంటారు, ఒక్కొక్కరు ఒప్పుకోవడానికి ఎన్ని సాధనాలను ఉపయోగించి ఉంటారు, ఏ మనుషులను ఉపయోగించి ఉంటారు, ఏ ప్రయత్నం చేసి ఉంటారు. అసలు తెలంగాణ అనే ఒక ప్రాంతం ఉందని, అది 50 ఏళ్ల నుంచి ఒక దుఃఖాన్ని అనుభవిస్తుందని, ఒక ఘోషను అనుభవిస్తుందని దేశం ముందు పెట్టి ఆ దుఃఖ దృశ్యాలను పెట్టిండు, ఆ శిథిల దృశ్యాలను పెట్టిండు, ఆ విధ్వంస దృశ్యాల్ని దేశం ముందట పెట్టి మాట్లాడకుంటే మీరు మనుషులేనా అని అడిగిండు. ఆ పని చేసింది ఎవరు, దేశం ముందు పెట్టింది ఎవరు? ఒక విభజనవాదం అని ముద్ర కదా. సమైక్యవాదాన్ని కూకటి వేళ్లతో కూల్చాడు కేసీఆర్. కేసీఆర్ నాయకత్వం వచ్చిన తర్వాతనే సమైక్యవాదం కూకటి వేళ్లతో సహా కూలిపోయింది. ఎందుకంటే ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, సింహాలు తమ గాథలు చెప్పుకోకుంటే వేటగాళ్ళు చెప్పిన పిట్ట కథలే చరిత్రలు అయిపోతాయని ఒక ఆఫ్రికన్ సామెత. సింహాలు తమ గాథ చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్రగా చలామణి అవుతాయని చెప్పి. కనుక ఆయన దాని వెనక ఎంత శ్రమ, ఎంత మథనం, ఒక సభ పెట్టాలంటే ఎంత కష్టం, ఎంత మెటిక్యులస్ ప్లానింగ్. కేసీఆర్ దీక్షకు ముందు పెరిగి విరిగినాల తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష తర్వాత పడిలేచిన కెరటం. అది ఒకసారి ఎగిసిందంటే ఇక మళ్ళీ పడిపోలేదు. విజయం దిశగా మలుపు తిప్పిన దీక్ష కేసీఆర్ దీక్ష. దానికి ముందు ఎంత ఎక్సర్సైజ్ జరిగింది, ఎంతమందిని కూడగట్టిండు. దేవిప్రసాద్ గారు లాంటి వాళ్ళతో, స్వామిగౌడ్ గారితో మాట్లాడి ఇటు దీక్ష జరుగుతుంటే అటు పెన్ డౌన్ జరగాలి. వాళ్ళు పెన్ డౌన్ చేశారంటే వెనుక దీమెవరు, దన్నెవరు? దన్నుగా నిలబడ్డది, సకల జనుల సమ్మె జరిగిందంటే దీముగా దన్నుగా నిలబడ్డది ఎవరు? ఒక నిజాం కాలేజీలో ఒక మైనారిటీ గర్జన జరిగిందంటే వెనుక ఎవరున్నారు? ప్రతి ఘటన వెనుక కేసీఆర్ ఉన్నాడు. తెలంగాణ ప్రతిఘటన వెనుక కేసీఆర్ ఉన్నాడు. ఎట్లా ఇవన్నీ పోతాయా? ఇదంతా ఎక్కడ గులాబీ జెండా లేకుండా ఒక ఊరేగింపు ఉన్నదా? ఒక ఊరేగింపు కృతకృత్యం అయిందా? ఎవరు కాలిచ్చినా కేసీఆర్ ఇక్కడ రందిపడేవాడు. ఇజ్జత్ పోతుంది, తెలంగాణ ఇజ్జత్ పోతుంది, మనం పంపాలి, మన వాళ్ళు పోవాలి, అక్కడ ఉండాలి అని చెప్పి కేసీఆర్ ఏం చేసిండో అని సులభంగా మాట్లాడతారు. కానీ కేసీఆర్ ఎలక్షన్లను కూడా సృజనాత్మకంగా ఉద్యమం కోసం ఎట్లా వాడుకోవచ్చో చూపించినటువంటి వాడు కేసీఆర్. ప్రపంచానికి చూపించాడు. ఎలక్షన్ అందరికీ అధికారం కోసం తెలంగాణ, కానీ అధికారం కోసం ఎన్నికలు, కానీ కేసీఆర్కు తెలంగాణ కోసం ఎన్నికల్ని తెలంగాణ కోసం ఎట్లా వాడుకోవాలి, ఎన్నికలు మాధ్యమంగా ఒక ఒత్తిడిని ఎట్లా చేయాలి, అది చేసి చూపించినటువంటి వాడు ఆయన. ఆ ఎన్నికలలో పడిపోతే అయిపోయింది తెలంగాణ అనేవాళ్ళు. కేసీఆర్ ఏం చేసిండు అనేవాళ్ళు. కేసీఆర్ పడిపోతేనే తెలంగాణ పడిపోయిందని ఎందుకు అనుకున్నారు? తెలంగాణ రాష్ట్ర సమితి
అనుకున్న విజయం సాధించకుంటే సమాజం అంతా రందిపడ్డది కదా. ఆ విజయ దిశగా నిలబెట్టడానికి ఆయన పడ్డ అవస్థ ఏంది, ఆయన పడ్డ బాధ ఏంది, ఆయన సేకరించిన వనరులేంది, ఏముంది? తెలంగాణకు ఒక ఇండస్ట్రియల్ లాబీ ఉందా? మీడియా ఉందా? ఇవేమీ లేకుండా ఆత్మ బలమే ఆర్థిక వనరుగా ముందు పోయినటువంటి వాడు కేసీఆర్. తన నిబద్ధతనే మూలధనంగా ముందుకు నడిచినటువంటి వాడు కేసీఆర్. ఎంత గొప్ప శక్తిని విడుదల చేయగలిగాడు. చాలా చాలా తక్కువ వనరులతో ఒక అద్భుతమైనటువంటి శక్తిని విడుదల చేయగలిగాడు. మీడియా ఎప్పుడూ తెలంగాణ ఆ చర్చనే లేకుండా చేయాలని చూసేది. ఒకసారి ఒక పిల్లగాడు అడిగిండు నన్ను, ఏం చేసింది సార్ కేసీఆర్ అని అంటే, క్రికెట్ భాషలో చెప్పినాను నా పిల్లవాడికి. 14 ఏళ్ల పాటు అవుట్ కాకుండా క్రీజ్లో ఉన్నాడు కేసీఆర్. అవుట్ కాకుండా క్రీజ్లో ఉన్నాడు. వికెట్ పడనీయలే, తెలంగాణ అనే వికెట్ పడనీయలే ఆయన. ఎవరన్నా వేయని బౌలింగ్. రాజశేఖర రెడ్డి లాంటి కొన్నిసార్లు హార్డ్ బౌలింగ్ వస్తే డిఫెన్స్ ఆడవచ్చు. రోషే లాంటి సులభమైన బౌలింగ్ వస్తే చెక్కగొట్టిండు. ఎప్పుడు ఎట్లా చెక్కగొట్టాలో, ఎప్పుడు 4 కొట్టానో, ఎప్పుడు 2D కొట్టానో చేస్తూ వచ్చిండు. ఫినిక్స్ లాగా లేచిండు. 2009 తర్వాత అయిపోయిందన్నారు తెలంగాణ పని. దుకాణాలు సర్దేయాలన్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొత్త పార్టీలు పెట్టారు. ఈయనతో కాదన్నారు, ఈయనకి నాయకుడే కాదన్నాడు. ఎట్లా కేసీఆర్ను పడేద్దాం, ఎట్లా మన చేతిలోకి తీసుకున్నా మంచిదే, కానీ తీసుకొని నడిపించగలగాలి కదా. ఒక్క కేసీఆర్ అన్ని వేల మైళ్ళ దూరం తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని తీసుకుపోగలిండి. ఎట్లా తీసుకుపోగలిగిండు? ఒక వాస్తవిక దృక్పథం ఉంది కనుక తీసుకోగలిగాడు. జస్ట్ ఐడియలిజంలో కొట్టుకపోలే ఆయన, వాస్తవిక దృక్పథంలో పోయిండు. విధ్వంసాలు లేకుండా, నెత్తురు చుక్క రాలకుండా నేషనల్ ఎజెండాకు తీసుకుపోయిండు. ఎవరు ఆయన అన్నారు, మన జార్ఖండ్ ముక్తి మోర్చా శిబు సోరెన్ గారు, తెలంగాణ అని ఎప్పుడు మన్మోహన్ సింగ్ మీద ఒత్తిడి ప్రయోగిస్తుంటే ఆయన అన్నాడట, ఎందుకంత ఒత్తిడి ప్రయోగిస్తావు, ఎప్పటికీ ఇట్లా కిస్తీలు ఎక్కిస్తావేంది తెలంగాణ అని. నువ్వు ఇంత తొందరగా నేషనల్ ఎజెండా మీదకి తీసుకురాగలిగినావు, అది ఎంత ప్రతిభావంతంగా నువ్వు తీసుకురాగలిగినావు, కొంచెం ఓపిక పట్టు అని అన్నాడట. ప్రణబ్ ముఖర్జీ గారు రాసి పెట్టినారు, మీకు ఏం పోర్ట్ఫోలియో కావాలి అని కేసీఆర్ని అడిగితే, నాకు కావాల్సింది పోర్ట్ఫోలియో కాదు, నాకు తెలంగాణ అన్నాడు. ఇదిగో మీకు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇద్దామనుకున్నాం, కానీ ఇదిగో కరుణానిధి పార్టీ వాళ్ళు అడుగుతున్నారంటే నాకు పోర్ట్ఫోలియోలతో పనే ఉంది అని 6 నెలల పాటు పోర్ట్ఫోలియో లేకుండా ఉన్నాడు. కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టేసి తిరిగి తెలంగాణకు వచ్చినాడు. ఎంపీ పదవిని వదిలిపెట్టినాడు. అన్నారు అయిపోయింది, పడిపోయింది అన్నారు. పడిపోయింది అన్నప్పుడల్లా కేసీఆర్ను అయిపోయింది, ఆయన రెక్కలు విరిచేసినాం, ఆయనను దగ్ధం చేసినామని వాళ్ళు అనుకున్నప్పుడల్లా బూడిల కుప్పల్లోంచి ఫీనిక్స్ పక్షి లేచినట్లు లేచిండు కేసీఆర్. తిరిగి ఎట్లా 2009 తర్వాత కూడా మళ్ళీ అంతే వేగంతో ఉబికి వచ్చిండు కేసీఆర్. దీని వెనుక ఎంత ఘర్షణ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. ఆ తర్వాత కూడా 10 ఏళ్ల పాటు ఆయన నేను చెప్తూ వచ్చాను, సార్ సాంస్కృతిక విషయాల మీద మనం చాలా లక్ష్యంతో ఉండాలి, చాలా కాన్షియస్గా ఉండాలి అని. కానీ ఆయన ముందు ఓ చారిత్రక కర్తవ్యం ఉంది. అప్పుడప్పుడే తెలంగాణ వచ్చి బోలెడన్ని ఆకాంక్షలు, అనేక ఒత్తిళ్లు ఆయన కరెంటు సమస్యను పరిష్కరించాలి, ఆయన వ్యవసాయ సమస్యల్ని పరిష్కరించాలి. ఒక పెద్ద సవాళ్ళు ఉన్నాయి. ఇవాళ చాలామంది చాలా మాట్లాడవచ్చు. ఒక తుఫానుకు ఎదురొడ్డడం గొప్ప అండి. ఒక సమైక్యవాద సందర్భంలో వాళ్ళు పోతరించిన మృగాల్లాగా ఉన్నప్పుడు తెలంగాణ తల్లిని పెట్టడం గొప్ప. అది తుఫానుకి ఎదురొడ్డడం, బాత్రూంలో షవర్ కింద స్నానం ఎవడన్నా చేస్తాడు. తుఫానుకి ఎదురొడ్డడం కష్టం. కానీ ఇవాళ తెలంగాణ తల్లిని పెట్టడం ఉంది అత్యంత సులువు. కానీ ఒక సమైక్యవాదం 1000 పడగల నాగుపామై నిలబడ్డప్పుడు దానికి అడ్డం నిలబడి బంజారా హిల్స్లో తెలంగాణ తల్లిని ఊరేగింపుగా తీసుకొచ్చి తెలంగాణ భవన్లో అద్భుతంగా ప్రతిష్ఠించిన చూడు రావేళ వెంకటరామారావు పాట మారుమురవుతుండగా, కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేనిల భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరాని. ఆ తెలంగాణ తల్లికి ఒక రూపం ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు కదా, ఒక అద్భుతమైన ఊరేగింపుతో తీసుకొచ్చిండు, ఒక సమ్మక్క సారక్కను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చిండు, అక్కడ నిలబెట్టిండు. ఎందుకు? కిరీటం పెట్టిండు. ఆమె ఒక దేవత. ఇందిరాగాంధీ హరిద్వార్లో భారత మాత విగ్రహం పెడితే కిరీటంతోనే పెట్టింది. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మూర్ఖులది తెలుసుకోవాలి. ఆమె కిరీటంతోనే పెట్టింది భారత మాతను.
కిరీటం లేకుండా పెట్టలే, చేతుల బతుకమ్మ పెట్టిండు. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మను నువ్వు తీసేస్తే తెలంగాణ బతుకును నువ్వు అవమానించిన వాడే అవుతావు, బతుకు లేకుండా పోతావు, జాగ్రత్త. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండాలి, జొన్న కర్ర ఉండాలి. అది తెలంగాణ భౌతిక నైసర్గిక స్వరూపానికి గుర్తు. ఒక చేతిలో జొన్న కర్ర ఉత్తుత్తగానే పెట్టలేదు, ఆ ప్రతీకలన్నీ కూడా దాని వెనుక ఒక మేధోమహనం ఉన్నది. నువ్వు వాళ్ళ జొన్నకర్ర తీసి వరికర్ర పెట్టినవనుకో నువ్వు ఆంధ్రమానస పుత్రుడి అవుతావు తప్ప తెలంగాణ పుత్రుడి కావు. ఇవన్నీ చేసి ఈ 10 ఏళ్ల పాటు నీ ఎండిన చెరువుల్ని నిండిన చెరువులుగా చేసి, ఎడతెగని కరెంటు కోతల నుంచి ఎటు చూసినా వరి కోతలో తెలంగాణ కనబడేటట్టు చేసి, నియామకాలంటే 40% నాన్ లోకల్ కోటాను, 40% ప్రాంతేతరుల కోటా తీసిపారేసి 95% స్థానికుల కోటా చేసినటువంటి వాడు కేసీఆర్. అది నియామకాలు అంటే, నిధులు నియామకాలంటే, నిధులు నీళ్లు నియామకాలంటే నోటిఫికేషన్లే కాదు. 40% నాన్ లోకల్ కోటా ఉంటే 95% స్థానికుల కోటా చేసిన చూడు, అది అసలు అచీవ్మెంట్. అది ఉంటే కదా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం రావడానికి, అది కదా ఉద్యమం నుంచి వచ్చినటువంటి కొనసాగినటువంటి ఒక ఆకాంక్ష. అయితే ఇవాళ నిజంగా కూడా మనం మరింత ఆయనకి ఏంటంటే మొట్టమొదట నేను కడుపు నిండి అన్నం పెట్టాలి అని చూసిండు. ఈ ప్రజలకు కడుపు నిండి అన్నం పెట్టాలి. జీవనేచ్ఛను కోల్పోయినరు రైతులు, బతకాలనే ఆశనే కోల్పోయినరు. వాళ్లకు బతుకు మీద నమ్మకం కలిగించాలి అని ఒక ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించిండు ఆయన ఈ 10 సంవత్సరాలల్లా. కనుక ఆ సందర్భంలో నిజంగా కూడా సాంస్కృతిక విషయాల మీద పెట్టాల్సినంత దృష్టి ఇంకా పెట్టలేదు. దానివల్ల కొంత విస్మరణకు గురైంది. మన చరిత్ర మనమే విస్మరణకు గురైనట్టు అయింది. దానివల్ల ఇవాళ వచ్చి ఎవరో చాలా పుస్తకాలు కూడా అప్పుడు వచ్చినాయి, ప్రభుత్వం నుంచి వచ్చిన పుస్తకాలు కూడా. సాంస్కృతిక చరిత్ర రాస్తే బాలకిషన్ పేరు లేకుండా రాస్తారా? అట్లా సాంస్కృతిక చరిత్రను రాసిన బాలకిషన్ చేసిన కాంట్రిబ్యూషన్ ఎంత చెప్పానో అంత చెప్పకుండా రాసేస్తున్నారు. ఓరటెంకైనా కాంట్రిబ్యూషన్ చెప్పకుండా రాసేస్తున్నారు. ఎవరెవరినో కేంద్రం చేసి రాసినారు. విచిత్రం ఏంటంటే ప్రభుత్వ సంస్థల నుంచే ఆ పుస్తకాలు కూడా వచ్చినాయి. ఎందుకంటే కేసీఆర్ నా గురించి నేను చెప్పుకోవాలి, నా చరిత్ర నేను రాసుకోవాలని తహతహ పడ్డవాడు కాదు. అది ప్రపంచం ముందున్న చరిత్ర కదా అనుకున్నాడు. కానీ భవిష్యత్ తరాలకు ఎక్కడి నుంచి బయలుదేరినో తెలియకుంటే ఎక్కడికి పోతారో కూడా తెలియదు కనుక, ఎటేటో పోయి కాటగలిసిపోయే అవకాశం ఉంటుంది కనుక డెఫినెట్గా చరిత్రని మనం తిరిగి రికార్డ్ చేయాలి. అత్యంత సూక్ష్మమైన అంశాలు కూడా ఏమున్నాయో, ఎవరి కాంట్రిబ్యూషన్ ఏమిటో, ఎవరికి ఏ మర్యాద దక్కాలో, ఎవరికి ఏ గౌరవం దక్కాలో ఆ దక్కే విధంగా చరిత్రను పునర్నిర్మాణం చేయాలి. దానికి ఇవాళ కేసీఆర్ గారి మీద రాసిన పుస్తకాలు ఇక్కడ మన గౌరీశంకర్ గారు ఇక్కడ పెట్టి, ఆ పుస్తకాలు రాసిన రచయితల్ని ఇక్కడికి పిలిచి ఆ అవసరాన్ని మళ్ళా ఒకసారి బలంగా గుర్తు చేసినందుకు గౌరీశంకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.